కాదు 'బిగ్ బాస్' ఏం ఏం నేర్పించింది? 'బిగ్ బాస్' నుంచి మీరేం నేర్చుకున్నారు బయటకొచ్చినప్పుడు? ఎవరికి నచ్చినా నచ్చకున్నా గొడవలు జరిగితే నేను ఆపుతా. హౌస్‌లో కూడా చాలా సార్లు ఆపిన. నా మీద జోకులు కూడా ఏసిర్రు. "నువ్వేంది డార్లింగ్ బిగ్ బాస్ ఏదో టాస్క్ ఇచ్చి వీళ్ళేదైనా ఏమైనా అయితదో చూద్దామని అనుకుంటే నువ్వు మధ్యలో వచ్చి కొట్టుకోకుండా ఆపుతున్నావు. నువ్వు అన్నీ నేను ఎలగొడతాను నువ్వు ఇట్లా చేయకు" అని కూడా నా మీద జోక్స్ ఏసిర్రు. కానీ నా మెంటాలిటీ అదే, నేనేం చేయలేను దానికి. నేను ఒకటే రియలైజ్ ఏందంటే కాపోతే కొందరు నా వోళ్ళు అని అనుకున్నా లోపటికెళ్ళే ముందు వాళ్ళు అంటే అందరిని గుడ్డిగా నమ్మొద్దనేది సింపుల్‌గా రియలైజ్ అయినా నేను. ఎందుకంటే నా అనుకున్నోళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ముందు మీరు ఎట్లా మాట్లాడుతుర్రో, వచ్చిన తర్వాత నీ మాటలలో అర్థమైంది నువ్వెంత ఫీల్ అయినావనేది. అవును. కానీ అట్లా నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికెళ్ళి నాకది రాలేదు. సో నేనేమనుకున్నా అంటే చలో అందరిని గుడ్డిగా నమ్మొద్దు అని. అదొక్కటి మాత్రం పెద్ద లెసన్. అండ్ 'బిగ్ బాస్' సర్వైవల్ థ్రిల్లర్, సర్వైవల్ గేమ్ ఎంజాయ్ చేద్దామని పోయినా. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్, నెగెటివ్ అన్నిటికి రెడీ అయ్యే పోయినా నేను పోయే ముందు. సో నాకు నెగెటివ్ అట్లా ఏం లేదు గానీ, ప్రజాదరణ వచ్చింది నాకు నేను అనుకున్నట్టు. 3 వీక్స్ మొత్తం మీద ప్రపంచానికి రెడ్ కార్డ్ చూపించిన. అవును. సో నేను ప్రపంచానికి రెడ్ కార్డ్ చూపించిన. సో ఆ జర్నీ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేశారు. అది నిజంగా అందరికి అది అంత వార్మ్ వెల్కమింగ్ రాదు. మీరున్నది 3 వారాలు. ఆ 3 వారాల్లో అభయ్ నవీన్ అనేది ఒక స్టాంప్ అయితే పడిపోయింది. అవును. ఇన్ని సంవత్సరాల జర్నీ ఒక ఎత్తు. బట్ ఈ 'బిగ్ బాస్' 3 వీక్స్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పొచ్చు. అది నేను మన సోనియా వాళ్ళ హస్బెండ్‌ని కలవడానికెళ్ళిన. హ్మ్. ఐ మీన్ పిలిచిండు కలవడానికెళ్ళిన. సో అంటే నేను మీమ్స్ చూసినాక కొంచెం ఫీల్ అయినా. ఫీల్ అయ్యి అబ్బా! ఇట్లా జరుగుతుందంటే ఎట్లా ఉంది? ఏంది లైఫ్ లోపట అని నాతో మాట్లాడి నన్ను మంచిగా వెల్కమ్ చేసుకొని, సో నేను అడిగిన ఐ మీన్ మీరేమన్నా ఫీల్ అయితుర్రా ఇట్లా బయట వచ్చి? నేనే షాక్ అయినా యాక్చువల్‌గా ఇంత గలీజ్‌గా అయితదని అనుకోలేదంటే, తనేందో మాకు తెలుసు లైట్ తీసుకో అట్లా ఏం లేదు మాకు తెలుసు. సో తన మనిషే అంతా అట్లని ఏది నెగెటివ్ ఇంటెన్షన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 106 కెమెరాలను ఎక్కడ తప్పించుకొని తిరుగుతారో ఎక్కడో ఒకడ దొరికిపోతారు కదా! నేనేం ఫీల్ అయితలేదని తను మాట్లాడినది నచ్చింది. నాకు బాగా గుర్తున్నది ఏంది అనంటే లాస్ట్ వీక్ సోనియా నామినేషన్ లేదు. మొన్న నేను ఎలిమినేట్ అయిన వీక్‌ల. అయితే వాళ్ళ నానమ్మ 90 ఇయర్స్ అంట. వాళ్ళ నాన్న మాట్లాడుతా ఉండే, "అరే అందరు ఇంట్లోళ్ళందరూ వాళ్ళు అబ్బాయికి నాకు ఓటేయమని చెప్తా ఉంటే వాళ్ళ నాన్నమ్మ సిద్దిపేటోనికి ఓటేయరా" అని చెప్పిందంట. సో ఆయన అన్నాడు, చూడు 90 ఏళ్ల ముసలామెకు కూడా నిన్ను గుర్తుపెట్టుకుందంటే నువ్వు ఉన్న 3 వారాలలో ఇంత రావడం చాలా మంచి విషయం. సూపర్ హ్యాపీ అబ్బా! నువ్వు మాత్రం బాగా ఆడినావు అని అప్రిషియేట్ చేసిండు. ఇప్పుడు నేను ఏం పట్టించుకోలే ఆయన. నేను కూడా నెగెటివ్‌గా మాట్లాడినా. లోపల మాట్లాడినా, బయట కూర్చొని కానీ ఆయన అవేం పట్టించుకోవట్లే. హి ఈస్ వెరీ మెచ్యూర్డ్. నీట్‌గా లైట్ తీసుకున్నాడు అన్ని. ఇప్పుడు ఈ సీజన్‌లో అయితే కొన్ని నెగటివిటీస్ బాగా ఉన్నాయండి. లోపల అవును. హౌస్‌లో ఏం జరుగుతోంది? హ్మ్. హ్మ్. ఏంటి ఈ అమ్మాయికి పెద్దోడు కావాలి, చిన్నోడు గావాలి, ఈమె చేసే చేష్టలు బాగోట్లేదు. స్టార్టింగ్ ఆమె ఏదైతే హైపర్ అయ్యి కుక్కర్ అని చెప్పి బేబక్ ఔట్ అంటే బికాస్ ఆఫ్ సోనియా. ఎందుకంటే ఆ పాయింట్‌ని రేస్ చేసి ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తా ఉంటే అది మనం నిజం అనుకుంటాం యాక్చువల్లీ. అప్పుడు అంత బాగా అగ్రెసివ్‌గా మాట్లాడినావా రెండో వారానికి కూడా తనను తను బాగా ఎక్కువ మోటివ్ చేసుకోవాలి. కానీ తను ఇక్కడ ఆల్మోస్ట్ ఎమోషన్ బాండింగ్‌తో ఇక్కడ నిఖిల్‌తో, పృథ్వీతో ఉంటుంటే ఎక్కడ చూసినా వాళ్ళ యాక్టివిటీస్‌లోనే కనిపిస్తోంది. అవును. అవును. పోనీ కిచెన్ ఏరియాలో కనిపించదు. వేరే యాక్టివిటీస్‌లో కనిపించదు. ఓన్లీ నామినేషన్స్ అలాగే మీ ఇన్నర్ జరిగే అవును. అవును. అప్పుడు చూసే వాళ్ళకి కూడా బ్యాడ్ అందుకే ఆ అమ్మాయి మీద ఇన్ని సీజన్‌లలో ఈ 3 వారాల్లో ఇంత బ్యాడ్ నెగటివిటీ ఎవరికీ రాలేదు బికాస్ ఆఫ్ సోనియా. అమ్మాయి బిహేవియర్‌కి మీ ఒకసారి ప్రోమో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ కామెంట్స్ సోనియాని ఎలిమినేట్ చేయండి. సోనియాని ఎలిమినేట్ చేయండి. ఎందుకు అభయ్‌ని ఎలిమినేట్ చేశారు? ఇదే మాట చెప్తా అంటే కామెంట్లు పెడతా ఉన్నారు ఆళ్ళు యాక్చువల్లీ నిజం ఓహ్! చెప్పాలంటే. ఆ! అండ్ ఇంకొకటేంటంటే హౌస్‌లోకెళ్ళిన తర్వాత అందరూ ఒక్కొక్కటి నేర్చుకుంటారంటారు కదా! ఆహ్, నెగటివిటీ కొంతుంటది. ఎక్కడో ఒక మాట అంటాం. కానీ అభయ్ నవీన్‌ని మాత్రం ఒక్క మాటైతే అనలే. ఆ రోజు మీరు నీల్ డౌన్ చేశారు గదా! ఇలా అయ్యింది. గెట్ ఔట్ ఫ్రమ్ ద హౌస్ అన్నప్పుడు నీల్ డౌన్ చేసి చాలా ఫీల్ అయ్యి చెప్పారు కదా! ఆ మూమెంట్ చాలా మంది ఫీల్ అయ్యారు. నిజంగా అవును. నాతోటి కింద అదన్నారు. ఆ! "నువ్వు నీలోనే ఎందుకు ఆ! చేసినావు?" ఆ! ఆ! ఎదురుంగా ఉన్న హోస్ట్ ఆయన హోస్ట్ పైన నాకు చాలా రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చి. అండ్ తను కూడా అంత ఘోరమైన క్రైమ్ లాగా ఫీల్ అయినప్పుడు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది డెఫినెట్‌గా. సో, నేను చెప్పిన హోస్ట్‌కి నాకు ఆయన ఫీల్ అవ్వడం నాకు నచ్చలేదు. సో, అందుకని చెప్పిండ్రా అని చెప్పిన. "నువ్వు నీల్ డౌన్ కావద్దు. నువ్వు నీల్ డౌన్ అయితే కూడా మేము ఫీల్ అయినామని" కూడా నేను కొందరన్నారంటే అరె! ఇంత ఇష్టపడ్డారారా నన్ను అనిపించింది నాకు. హ్మ్. చాలా హ్యాపీ అనిపించిందిలే. రిటర్న్ వచ్చిన తర్వాత ఉన్న కామెంట్స్ అవన్నీ హ్మ్. మస్తు అనిపించింది. ఇక నెగటివిటీ అంటావా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. అది కామన్. చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ నవీన్ గారు. డన్. సో, మీ బజ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఆ! ఆ కమెంట్సే నేను చదువుతాను. దానికి మీరు రిప్లై ఇవ్వండి. డన్. సో, ఫస్ట్
బస్ ఇంటర్వ్యూ చూసుకున్నారా మీరు? అంటే నేను బేసిక్‌గా చూసుకోలే గానీ, ఓ క్యాండిడేట్ పెట్టిండు. ఇంకా మారని అబ్బాయి అని ఏదో పెట్టిండు. ఆ బస్ ఇంటర్వ్యూ తర్వాత బస్ ఇంటర్వ్యూ మీద గూడా ఆ! రివ్యూ చేసిండు ఆ పెద్ద మనిషి. హ్మ్. నాకు అర్థం కాని విషయం ఏందంటే, ఆ! ఈ 35, 36 ఏండ్లల్ల నాకో క్యారెక్టర్ ఉన్నప్పుడు, హ్మ్. ఆ రివ్యూ చేసేటోని గురించి నేనెందుకు మారతా? హ్మ్. నేనేమైనా తప్పున్నానా? కుల్లం కుల్లా ఉన్నా. హ్మ్. నువ్వు నువ్వెందుకు ఇట్లాంటి పక్కనోడు నువ్వు మారంటే నీకు నచ్చినట్టు ఎందుకుండాలి పక్క మనుషులు? హ్మ్. హ్మ్. సో, క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేస్తారు అంత ఈజీగా? ఓకే. జస్ట్ వ్యూస్ కోసమా? హ్మ్. సో, హ్మ్. అది నాకు చాలా చీప్ అనిపించింది. బట్ ఇంక లైట్ తీసుకున్నా. ఓకే. బట్ మీరు యాహ్! అడగండి చెప్తా. ఫస్ట్ కామెంట్ అభి. సోనియాను బయటికి తోలేయండి. 'బిగ్ బాస్' దాని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. జెన్యూన్‌గా ఉండే కంటెస్టెంట్‌ని ఎందుకు బయటికి పంపించేస్తున్నారు? ఇదొక పెద్ద గేమింగ్‌లా ఉంది. అభయ్ అన్నని ఎందుకు ఎలిమినేట్ చేశారు? అభి పేరు కరెక్ట్ అయిందేమో. అభి ఇలా పెడుతున్నాడు కామెంట్. సో, థాంక్స్ ఫర్ ద లవ్ ఫస్ట్ నేను అంతకు మించి ఏం చెప్పలేను. బట్ నిజంగా నువ్వన్న మాట చాలా మందికి తెలవాలి. ఎందుకంటే వీడు మారలేడు అని మళ్ళీ దీని తర్వాత మాట్లాడినోళ్ళకి కూడా వానికి తెలవాల్సిందేంటంటే వాడు జెన్యూన్ వాడికి అనిపించింది మాట్లాడతాడని. హ్మ్. ఈ కామెంట్లు చూసి కూడా ఇంకా వాళ్ళు మారపోతే మనమేం చేయలేం గానీ, సోనియాని పంపియాలా వద్దా అది నేను మాట్లాడలేను గానీ, నిజంగా గూడా మీ ప్రేమకు నాకు సమాధానం అయితే లేదు. డెఫినిట్‌గా మీరు ఇట్లనే నన్ను ఇష్టపడండి. ఒకవేళ మళ్ళీ వచ్చినా ఈసారి బయటకు రాండి మీరు ప్రౌడ్‌గా హ్మ్. అభయ్ అన్న బరాబర్ ఆడిండ్రా, మళ్ళీ ఆడు బయటకెళ్ళిండ్రా ఫినాలే దాకా అని మీరు గర్వంగా చెప్పుకునేలాగానే నేను ఆడతా. అంతకు మించి నా దగ్గర ఆప్షన్ లేదు. ఓకే. ప డన్. నెక్స్ట్ అభయ్ గారు మీ పాయింట్స్ అన్నీ చాలా కరెక్ట్‌గా ఉన్నాయి. కానీ 'బిగ్ బాస్' మాత్రం మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు. మీరేమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఈ ఇప్పుడు కామెంట్ పెట్టింది కరెక్ట్‌గా మాధవి. ఆ! మాధవి. ఓకే. సో, మాధవి గారు మీరే అన్నారు నా పాయింట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయని. సో, నేను మాట్లాడిన పాయింట్‌కి ఇప్పటికి టిల్ డేట్ నేను స్ట్రక్ అయి ఉన్నా. నేను మాట్లాడిన ఏ పాయింట్‌కి నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అవి నా మనసులో నుంచి వచ్చిన మాటలు. హ్మ్. అండ్ దాంతో పాటు నేను నిజంగా ఫీల్ అయ్యి నాకు అనిపించినవి. హ్మ్. నేను రిగ్రెట్ అయ్యేది ఒకటే దానికి ఏంటంటే నేను హ్మ్. వాడిన పదాలు. హ్మ్. అది నేను తెలంగాణ స్లాంగ్ అవ్వడం మూలాన కొన్ని నా దోస్తుగాళ్ళని మీరు అడిగితే హ్మ్. వీడు మనం రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునే మాటలురా అనుకుంటారు. హ్మ్. మేబీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో కొన్ని ఎక్స్‌ట్రా మాట్లాడినట్టు నాకే అనిపించి నేను దాని గురించి రిగ్రెట్ ఫీల్ అయ్యి హ్మ్. నేను నీల్ డౌన్ చేసి నాకు సారీ చెప్పిన. కానీ నా ఎమోషన్‌కి నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నాకు హానెస్ట్‌గా అనిపించినయే మాట్లాడినా నేను. హ్మ్. సో, ఇంకొకటేంటంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి మీరేం నేర్చుకున్నారు? 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఒకటే 'బిగ్ బాస్' ఒక ఎక్స్‌పీరియన్స్ నేను చేసిన. అండ్ రెండోది నెగెటివ్ ఆర్ పాజిటివ్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలే. ముందే చెప్పెళ్ళినా నేను అట్లనే ఉన్నా. మేజర్‌గా నేను నేర్చుకుంది అంతా మనోళ్ళు గాదు. అందరిని గుడ్డిగా నమ్మొద్దు. అది హ్మ్. సింపుల్ థింగ్. అంతే. ఓకే. సో, విత్ ఫిల్టర్స్ ఎవరున్నారు? వితౌట్ ఫిల్టర్స్ ఎవరున్నారు మీకు లోపల? 'మనీ విత్ ఫిల్టర్' ఉన్నాడు. హ్మ్. 'ఆది అన్న విత్ ఫిల్టర్' ఉన్నాడు. హ్మ్. నేను చెప్తా. అంతే కంటెస్టెంట్‌ల మోస్ట్‌లీ. నేమ్ చెప్తా. ఎవరు విత్ ఫిల్టర్, ఎవరు వితౌట్ ఫిల్టర్ చెప్పండి హ్మ్. చాలు. సరేనా? హ్మ్. ఫైనల్‌గా. ఫస్ట్ వచ్చి నిఖిల్. విత్ ఫిల్టరా? వితౌట్ ఫిల్టరా? అంటే 'నిఖిల్‌కి' ఎమోషన్ అనే ఫిల్టర్ యాడ్ అయితుంది యాడ్ యాక్చువల్‌గా. అవుతుంది. అవును. 'నిఖిల్' ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. హ్మ్. వాడు చాలా ఎమోషనల్లీ, మెంటల్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్. కానీ ఒక ఎమోషన్ అనేది వాడిని క్లబ్ చేస్తుంది. అంటే ఎనీ ఎమోషన్. ఓకే. ఇప్పుడు 'నైనిక' ఫీల్ అయిందనుకో, నా చెల్లె కదా అని ఫీల్ అయ్యి అటు ఆళ్ళు బాధపడతాడు. సో, బాధపడతాడు. అట్లా ఆ బాధలు పాపం మన గేమ్‌ని ఖరాబ్ చేస్తుంది. ఓకే. డన్. సోనియా విత్ ఫిల్టరా? వితౌట్ ఫిల్టరా? సోనియా వితౌట్ ఫిల్టర్. కానీ సోనియా ఫిజికల్ టాస్క్‌లు ఇంకా ఆడలేదు. ఓకే. ఆడితే బావుంటది. అండ్ ఇప్పుడు ఇంతమంది ఆమెను పాయింట్ ఔట్ చేస్తున్నప్పుడు హౌస్‌లో రియలైజ్ అయ్యి ఇప్పటికైనా ఆమె తన గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే చాలా బావుంటది. సో దట్ ఓకే. ఏందంటే ఎవరి గేమ్ వాడు ఆడితే బావుంటది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎళ్లి నిఖిల్ అట్లా చేయకురా, పృథ్వీ అట్లా చేయకురా అని చెప్పి నువ్వు ఎంత కన్సర్న్‌తో చెప్తే అంటే ఇప్పుడు 3 వారాలు నా నెగటివిటీతో చెప్తున్నా. అది ఇంకా ఘోరంగా నెగెటివ్ అయితది. ఓకే. సో అది ఇంక వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వడమే మనం అవ్వాలి. ఏం చేయలేం. ఓకే. నెక్స్ట్ 'పృథ్వీ'. పృథ్వీ అనేటోడు పృథ్వీ వితౌట్ ఫిల్టర్ క్యాండిడేటే. కాకపోతే పృథ్వీ ఈస్ వెరీ కేర్‌లెస్ అనిపిస్తది నాకు. హ్మ్. హ్మ్. అండ్ పృథ్వీ యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉన్నారని చెప్పినా కూడా హ్మ్. వాడది రియలైజ్ అవ్వట్లేదు. సో అది ఎప్పటికైతడో చూడాలి నేను గూడా. ఓకే. 'సీత'. 'సీత' ఈస్ ప్యూర్ హ్మ్. వితౌట్ ఫిల్టర్. అంతేనా? ఓకే. నెక్స్ట్ 'యష్మి'. 'యష్మి' ఈస్ ప్యూర్ వితౌట్ ఫిల్టర్. 'ప్రేరణ'. వితౌట్ ఫిల్టర్ ప్యూర్. 'నబీల్'. 'నబీల్' ఈస్ ఆల్సో వితౌట్ ఫిల్టర్. 'నబీల్' ఒకటే ఏందంటే కావాలని కొన్ని కొన్ని ఎగ్జాజరేట్ చేసి యాక్టింగ్ చేస్తా ఉంటాడు. ఓకే. కావాలని కొన్ని పదాలు మాట్లాడుతుంటాడు. అది వాని స్టైల్ ఆఫ్ అది. అండ్ ఓకే. దానికి ఫ్యాన్స్ గూడా ఉన్నారు బయట ఇప్పుడు. ఓకే. 'నైని'. 'నైనిక' 'నైనిక'. ఇస్ 'నైనిక' కూడా వితౌట్ ఫిల్టర్. 'నైనిక' కూడా సేమ్ ప్రాబ్లమ్ లైక్ 'నిఖిల్.' 'నిఖిల్'. 'నైనిక' కూడా పాపం ఎమోషనల్లీ స్ట్రక్ అయిపోయి హ్మ్. గేమ్ బయటకొస్తలేదు. ఓకే. సో అది రావాలి. 'మణికంఠ'. 'మణికంఠ' ఈస్ ఆబ్వియస్లీ విత్ ఫిల్టర్ కంప్లీట్. చాలా ఫిల్టర్స్ ఉన్నాయి 'మణికంఠకి.' 'ఆదిత్య ఓం'. 'ఆదిత్య మనకు కూడా ఒక ఫిల్టర్ ఉంది ఏంది అనంటే చాలా అగ్రెసివ్ ఎమోషనల్లీ లోపల. హ్మ్. హ్మ్. కానీ అన్న స్టిల్ అవన్నీ సప్రెస్ చేసుకొని చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఓకే.
సో మొత్తానికి విత్ ఫిల్టర్, వితౌట్ ఫిల్టర్ పక్కన పెడితే మీరైతే వితౌట్ ఫిల్టర్ ఉన్నారు హౌస్‌లో. ఈ 3 వీక్స్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ థ్యాంక్ యూ. ఏదైనా ఇంత ఆడియన్స్ అన్‌కండిషనల్ లవ్ ఉండి మళ్ళీ రీ ఎంట్రీ వస్తే మాత్రం బావుండనిపిస్తుంది. డెఫినెట్‌గా. ఇంకొకసారి ఎళ్తే గనక ఖచ్చితంగా ఇంకా మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పటివరకు ఫాలో అయిన డెఫినెట్‌గా ఫాలోవర్స్. ఎళ్తా. అండ్ ఇప్పుడు జనాలకు తెలుస్తది. యెస్. నేను ఇప్పుడు రియలా, తెలుసు. ఫేకా అన్నది ఫేకా అని సెకండ్ టైమ్ పోతే తెలుస్తది. తెలుస్తది. ఈడు ఇట్లనే ఉన్నాడు. ఇది రియలా, ఫేకా అన్నది తెలుస్తది. అండ్ నాకు గూడా క్లారిటీ వస్తది. హ్మ్. ఈసారి ఇంత లవ్ ఆళ్ళ గురించన్నా గెలుచుకొని రావాలి ఇగ. ఈసారి ఎళ్తే గనక. ఓకే. సో ఇప్పటి వరకు అన్‌కండిషనల్ లవ్ ఇచ్చిన అందరికి ఏం చెప్పేస్తారు మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి? యెస్. 3 వారాలకే నన్నింత ఇష్టపడ్డప్పుడు నాకు వేరే మాటలు లేవు. ఒకటే చెప్తా. మీ ప్రేమకి నాకు ఐ మీన్ నేను దాన్ని ఎట్లా రీపే చేయాలో తెలుస్తలేదు. ఒకటి నా దగ్గరున్న ఆప్షన్ త్రూ ఎంటర్‌టైన్‌మెంట్. మంచి సినిమాలు తీస్తా. అండ్ మిమ్మల్ని వీలైనంత ఎంటర్‌టైన్ చేస్తా. ఎప్పుడు మీతో టచ్‌లో ఉంటా. ఆన్ ఎనీ గివెన్ డే నేను నాదెప్పుడు ఓపెన్ ఉంటా. అందుకే నేను చాలా మందితో మాట్లాడుతా ఉంటా. కొత్తోళ్ళైనా వాళ్ళ కమెంట్స్ చూసి నేను ఎందుకంటే వీలైనంత ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా అన్ని రకాలుగా. ఇన్ని రోజులు నేను ఎక్కువ టచ్‌లో ఉండకపోయేటోడిని. కానీ ఇప్పుడు ఇంకెక్కువ టచ్‌లో ఉండా. ఎందుకంటే ఇంత లవ్ చూపిస్తున్నప్పుడు మీతో ఎప్పుడు కాంటాక్ట్‌లో ఉండాలని అనుకుంటున్నా. అండ్ ఛాన్స్ వస్తే డెఫినెట్‌లీ మీరందరూ ఏదైతే బాధపడ్డారో నేను గివ్ అప్ ఇచ్చినా అని ఏదైతే మీరు ఫీల్ అయ్యారో, ఏదో మనకు అన్‌ఫెయిర్ జరిగింది ఏదైతే ఫీల్ అయ్యారో, ఆ ఛాన్స్ వస్తే గనుక డెఫినెట్‌లీ ఫినాలేలో కొట్టుకొనే బయటకొస్తా. కీప్ లవింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ. ఎప్పటికీ మీ అభయ్ నవీన్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. అభయ్ నవీన్ గారు. సో ఇక నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఇంకా సినిమాల్లో దూసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా బయటకొచ్చాక ఎటువంటి రిగ్రెట్స్ అయితే ఎవరికీ లేవు మిమ్మల్ని అవును. ఫాలో అవుతున్న వాళ్ళకి. అండ్ నెగెటివ్ బజ్ గూడా లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఆడారు. అవును. అండ్ ఈ బిగ్ బాస్ తర్వాత మరిన్ని ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ.